శ్రీమతి సీతాదేవి మధుసూదన్ రావు మీద చేసిన ఆరోపణలు సాక్ష్యాధారాలతో నిరూపింపబడటం వల్ల సీతాదేవి కోరినట్లుగా చట్ట ప్రకారం శ్రీమతి సీతాదేవి మధుసూదన్ రావుల వివాహం రద్దు చేస్తూ విడాకులు మంజూరు చేయటమైనది. ఇకపోతే మైనర్ పిల్లవాడి సంగతి. మీ ఇద్దరిలో పిల్లవాడిని ఎవరు కోరితే పిల్లవాడు వాళ్ళ దగ్గరే ఉంటాడు. బాబు నాకు అవసరం లేదండి. ఆయనకేమండి? నిన్నిప్పుడు అమ్మ అని పిలవచ్చా? అమ్మా, నానేదో తప్పు చేశాడని వద్దన్నావు. అదేంటో నాకు తెలీదు. నన్ను ఎందుకు వద్దన్నావమ్మా? నేనేం తప్పు చేశానమ్మా? నీట్గా ఉండడం లేదా? స్కూల్కి వెళ్ళడం లేదా? నువ్వు చెప్పినట్టు వినడం లేదా? నేను గుడ్ బాయ్ని కదమ్మా. నన్ను ఎందుకు వద్దన్నావమ్మా? చూడు శివాజీ, నా మనసు ఏం బాగాలేదు. ఇవాళ రేపు నువ్వే మేనేజ్ చేసి ఉంటా. నా గుండె ఒకటి బాబాయ్ ఇంత బండ పారిపోయింది. ఆయన్ని, సుధని, నిన్ను, నానమ్మని, తాతయ్యని, చివరికి నా పేగు తెంచుకు పుట్టిన పిల్లాన్ని కూడా బాధ పెట్టారు. నేనేం తప్పు చేశానమ్మా అని వాడు నిలదీస్తున్నట్లే ఉంది. ఒక్కసారి వెళ్ళి వాడిని చూసొస్తాను బాబాయ్. అలాగే లేదు కదా బాస్. సీత గారు గుర్తొస్తున్నారు కదా? మర్చిపోతేగా గుర్తు రావడానికి. మధు, నా వల్ల జరిగిన అనర్థాలు చాలు. నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయినా సీత తిరిగి రాదు. ఓకే, నీ ఇష్టం. నేను మా నాన్న అమ్మకు అక్కర్లేదు. నీకు కూడా అక్కర్లేదా? అసలు మేము ఎవ్వరికి అక్కర్లేదా? బాబు అలా అనక. నేను వెళ్ళను, సరేనా? సరే సరే. గుడ్ బాయ్. పద. సుధా, సీత ఎందుకు ఇలా చేసిందంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. మన ఇద్దరికి మధ్య కేవలం స్నేహం తప్ప ఏ సంబంధం లేదని పిల్లాడి మీద ప్రమాణం చేసి చెప్పినా. సుధా, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ పోయినప్పుడు ఏడ్చాను. ఇంకా నా సీత నాది కాదనుకుంటే అంత దుఃఖం వస్తుంది. నాకు ఏడవాలనుంది. నా సీత ఒడిలో తల పెట్టుకుని ఏడవాలనుంది. నేనెంత చేసినా ఇంకా నా మీద ఆయనకి ప్రేమ పోలేదు. ఆయన మాటలు వింటుంటే నాకు 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 బ్రతకాలనుంది బాబాయ్. నాకు బ్రతకాలనుంది.
ఎందరి మనసులు కష్టపెట్టింది. నేను పోయేలోగా ఆయన పెళ్లి చేసుకోవాలని. వాళ్ళ మాటలు వింటుంటే అసలు వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే ఉన్నట్లు లేదు. బాబాయ్, ఎలాగైనా ఆయన సుధని పెళ్లి చేసుకునేలా ఒప్పించు బాబాయ్, ఒప్పించు బాబాయ్. అలాగేనమ్మా, రేపే మధుతో మాట్లాడతాను. చెప్పండి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? మీరు విడాకులు ఇప్పించడానికి ఇంకో కేసు కావాలా? ఏమో అనుకున్నాను, నీకు చేతులు ఆడడం వచ్చే. అసలు నీకు విడాకులు ఇప్పించింది నీ బాగు కోసమే. నా బాగు కోసమా? అవును, సీతతో నువ్వు సుఖపడలేవని నేనే సీతను రెచ్చగొట్టి విడాకులు ఇప్పించాను. సీత ఒట్టి జగమండి, రణపెంకి, చిన్నప్పటి నుంచి అంతే, బ్రహ్మరాక్షసి. తను సుఖపడదు, ఇంకోటి సుఖపడినవదు. సత్యానందం, పెద్ద మనిషిని ఎంతవరకు గౌరవించాను. సీత నన్ను కాదనుకున్నా, విడాకులు ఇచ్చినా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ సీతే నా భార్య. నీ భార్య నిన్ను కాదని వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి? నేను పెళ్లి చేసుకుంటే మీకొచ్చే లాభం ఏంటి? నాకేం లాభం లేకపోయినా నువ్వు చేసుకోకపోవడం వల్ల ఈ పిల్లకి చాలా నష్టం వస్తుంది. మీకే మీరు హాయిగానే ఉంటారు, కానీ లోకం దృష్టిలో చెడిపోయిన ఈ పిల్ల జీవితం ఏమవుతుంది? ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? మీ గొడవల్లో ఈ అమ్మాయి జీవితాన్ని అలరిపాలు చేశారు. కాబట్టి నువ్వు సుధని పెళ్లి చేసుకోవడం ధర్మం. ఏంటి బాబాయ్ పెళ్లి అంటున్నారు? నేను బ్రతికుండగా ఆయన పెళ్లిగా చేసుకుంటారు? ఏమిటలా అర్థం కానట్లు చూస్తారు? మీ ఇద్దరికి ఏ సంబంధం లేదు. మీ వివాహం రద్దయిపోయిందని ఆయన ఎవరో ఒక కాగితం ముక్క మీద బరాబరా గీసి సంతకం పెట్టినంత మాత్రాన మా వివాహం రద్దయిపోతుందా? అబ్బా ఆశ, తిరిగి రాను. అలా అని మాజీ భార్య నేను బ్రతికుండగా తాజా భార్యను తెచ్చుకుంటానంటే ఊరుకుంటాననుకుంటున్నారేమో. నా పిల్లాడికి సవితెల్లిని తెస్తే నా తడాక చూపిస్తాను. అన్నా పెళ్లి చేసుకుంటానంట. ఆ పెళ్లి నేను ఒప్పుకోద్దు. నా జీవితంలో నుంచి తప్పుకున్నా నువ్వు ఒప్పుకునేదేంటి? అదేమిటమ్మా నువ్వు? నువ్వు బాబాయ్, నీకేం తెలీదు అంటే ఏంటి? ఇప్పుడు సుధను పెళ్లి చేసుకుంటానంటారా? చేసుకుంటానో చేసుకోనో అది నా సొంత విషయం, మధ్యలో నీకెందుకు? చేసుకోండి, ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. ఏంటి నువ్వు చూసేది? మీకు అంత ఖలీజా ఉంటే చేసుకొని చూస్తాను. చేసుకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. మధు, నువ్వు ఆగుసుదా, ఏం చేసి చూపిస్తావే? పెళ్లి చేసుకుని మీరు చూపించండి, చెప్తా. సరే చేసుకుంటాను, చేసుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావే? పెళ్లి చేసుకుంటాను అని అంత బాహటంగా చెప్తుంటే ఇంకా మనం ఇక్కడ ఎందుకు బాబాయ్? పద వెళ్తాం. అమ్మ సీత, సీత, నా గడుస్తానని చూసావా బాబాయ్? ఎలా ఉపయోగపడిందో. అమ్మా ఏమైతేనే ఆయన పెళ్లి కొప్పుకున్నారు, అంతే చాలు. అదే బాబాయ్.